స్తోత్రాలు. రూముకాల్లో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరుచుకుందాము. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. నువ్వు నాకుంటే ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా నన్ను విడువవు నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనస్సును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనస్సును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. దీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, దేవుని నామం. పాట పాడిన సిప్పోరాకు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మన ప్రభు లేకపోతే మన బ్రతికే లేదు. మంచిది నాన్న. మన జీవితమే చేదనేది నిజమే. ఆయన లేకుంటే మనం జీరోని. జీరో ప్రక్కన యేసు ప్రభు నిలబడితేనే ఎంతో విలువ. 1 ప్రక్కన 1 ప్రక్కన ఎన్ని సున్నాలు ఉన్నా మన జీవితంలో వాటికి విలువ వస్తుంది. సిరి సంపదలు ఉంటే అందరు వస్తారంటే అది నిజమే కదా. బెల్లం ఉంటే ఈగలు ఉన్నట్లు అందరూ వస్తారు. ఇవన్నీ లేకపోతే ఎవరు రారు, ఎవరు మనల్ని చేరరు, ఎవరు పలకరు, ఎవరు మనకు మన నీడ్స్లో తోడ్పడే వాళ్ళు ఎవరు లేరు.
కానీ ప్రభు అన్ని వేళ నేనున్నానని చెప్పే నమ్మదగిన దేవుడు మనకు దొరికాడు. అందుకే దేవునికి వందనాలు. విరిగిన దాన్ని ఎవ్వరూ ఇష్టపడరు కదా. ప్రభు కోరుకున్నది ఏంటి? విరిగి నలిగిన మనసు కలిగిన వాళ్ళే నాకు కావాలన్నారు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అన్నాడు. ఆ విరిగిన మనసుతో మనం చేసే ప్రార్థన లోతైన నిజమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు కోరుకునే దేవుడు. అలాంటి దేవునితో ఎవరు సరిరారు అని పాట పాడిన వాళ్ళు ఎవరు, రచించిన వాళ్ళు తెలియదు. నిజమే, అది నిజమైన సంగతే. అందుకే దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు నాకుంటే అంతే చాలయ్యా, నీ కృప నాకుంటే చాలయ్యా అని ప్రతి క్షణము విశ్వాసి ఆ ప్రభుని కోరుకోవాల్సిన వారమైన మంచి అర్థ సహితమైన పాటను ఆలపించిన సోదరి సిప్పోరాకు మనందరి తరఫున వందనాలు. వందనాలనా దేవుడిని దీవించిన గాక. మరి ఈ దినమున దేవుని వర్తమానాన్ని అలాగే సాక్ష్యం రూపంలో సాక్ష్యం చెప్పే వర్తమానం చెప్పడానికి మన మధ్య సోదరి శ్రీనీతి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారు పులివెందుల వాస్తవ్యులు. నేను వారిని చాలా ఏళ్ళుగా ఎరుగుదును. తను రక్షింపబడినప్పటి నుంచి తెలుసు. వారి తల్లి గారు బేతేల్ చర్చిలో వారు పరిచయము. మేమందరము పులివెందులకు వెళ్ళినప్పుడు కూడా ప్రతి మీటింగ్కి సోదరి వచ్చారు. అక్కడ తను ఎలాగో ప్రభువుని నమ్ముకుందో ఆ విషయాలు చెప్పమని ఇంతకు ముందు కూడా 2-3 సార్లు అడిగినప్పుడు మేము కలుసుకున్నప్పుడు చెప్తానన్నారు. అనుకున్న రీతిగా ఈరోజు తను సాక్ష్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. తను ప్రభువుని నమ్ముకుని మరి ప్రసాద్ రెడ్డి గారిని వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు. మొదటి కుమారుడు ఎండిగా నంద్యాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు వైద్య వృత్తిలో. తర్వాత రెండవ కుమారుడు యూకేలో మరి మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు. అలాగూ పిల్లలు కూడా ప్రభుని నమ్ముకున్నారు. వారి తల్లిగారిని కూడా నేను ఎరుగుదును. అలాగే తను ఎలాగూ తను కూడా ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్గా కాలేజీలో పులివెందులో పనిచేస్తున్నారు. బ్రదర్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ప్రభుని నమ్ముకున్నారు. సవాసంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీనీతి ఇప్పుడు మనకి ఎలాగో ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభు వారికి చేసిన మేలు ఏంటి, దేవుడు వారికి అనుభవంలో ఎలాగ మేలు చేసి సాక్షిగా వాడుకుంటున్నారు, దేవుడు వారితో కూడా ఉండి చేసిన ప్రతిబింబ కృపలను మనతో కూడా చెప్పడానికి సోదరి సిద్ధంగా ఉన్నారు. రేపు నుండి తనకు కాలేజ్ ఉంటుంది. కానీ ఈరోజే ఈ అవకాశాన్ని దేవుడు తనకి ఇచ్చింది, దాన్ని వేలు చేసుకోవాలని ఇష్టపడి ఈరోజు మనకు చెప్పడానికి ముందుకు సాగారు. కనుక ఇప్పుడు ఆమె సాక్ష్యాన్ని మనం విందాం. ఆ తర్వాత వాక్యాన్ని కూడా మనం విందాం. వందనాలైనా శ్రీనీతి. వందనాలు ఆంటీ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఎస్తేరు ప్రేయర్ వారియర్స్ గ్రూప్ సహోదరులందరికీ మరి యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కేజియా ఆంటీ వర్తమానం ద్వారానే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించాను. ఆంటీని నేను 8th క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా ఎరుగుదును. నిజంగా ఆంటీ మరి సాక్ష్యం పంచుకోమని అడిగినప్పుడు మరి అది దేవుడిచ్చిన ధన్యతగా భావించి నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆంటీకి కూడా దేవుని నామంలో మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా పేరు శ్రీనీత. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. మా నాన్న పేరు నారాయణ రెడ్డి, మా అమ్మ పేరు సర్వేశ్వరి. నాకు 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు, సుధీరు, ప్రవీణ్ అని. ఆ విధంగా మేము హైందవ కుటుంబంలో జన్మించడాన్ని బట్టి మరి విగ్రహారాధన చేస్తూ జీవిస్తూ ఉండేదాన్ని. అయితే నా జీవితంలో మరి ఆ యొక్క బాల్య దినాలలో మరి చూసినట్లయితే ఏమాత్రము ఆ విగ్రహారాధన వలన నెమ్మది అనేది ఉండేది కాదు. నేను ఒకటే అమ్మాయిని, 2 తమ్ముళ్ళు కాబట్టి మా తల్లిదండ్రులు నాకు ఏ లోటు లేకుండా చూసుకునేవారు. మరి అలా ఎంత ప్రేమగా వాళ్ళు చూసుకుంటున్నా నా జీవితంలో మరి సమాధానం లేకపోవటము, చాలా సార్లు మరి చూసినట్లయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, మంచి చేస్తే పరలోకం,
ఆ మరి తప్పులు చేస్తే నరకానికి వెళ్తారు. ఇలాంటివన్నీ వింటా ఉన్నప్పుడు మరి ఏ మానవుడు తప్పు చేయకుండా ఈ లోకంలో బ్రతకలేరు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేదాన్ని. అలాగే మరి పులివెందుల పట్టణంలో నేను చిన్నగా ఉన్నప్పుడు మరి ఎక్కువగా ఈ ఫ్యాక్షనిజం ఉంది. మరి ప్రతి వారము ఎవరో ఒకరిని మర్డర్ చేస్తూ చనిపోతూ ఉండేవాళ్ళు. నేను చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎక్కడికి పోయి ఉంటారు మరి ఇలాగ చనిపోతే అని చెప్పి ఆలోచిస్తూ ఉండేదాన్ని అన్నమాట. అయినప్పటికీ వాటన్నిటికీ నాకు జవాబైతే లేదు. నేను అలాగా మరి నా స్కూల్ ఎడ్యుకేషన్ కొనసాగిస్తా ఉన్నప్పుడు మరి మా నాన్న వాళ్ళ స్కూల్లో అప్పట్లో బ్రదరన్ అసెంబ్లీకి స్థలము అంటే ఒక మందిరము లేకపోవటాన్ని బట్టి మా నాన్నని పర్మిషన్ అడిగి వాళ్ళ స్కూల్లో ఒక రూమ్ లో బ్రదరన్ అసెంబ్లీ వాళ్ళు మరి వర్షిప్ కి గ్యాదర్ అయ్యే వాళ్ళు అనమాట. ఆ స్కూల్ మా ఇంటికి చాలా నియర్ బై ఉంటుంది. అక్కడ నేను 8th క్లాస్ చదివేటప్పుడు మరి చూసినట్లయితే సిస్టర్స్ మీటింగ్స్ ని అరేంజ్ చేశారనమాట. ఆ మీటింగ్స్ కి కేజక్క ఒక స్పీకరు, మరి ఆంటీ మరి ఒక రోజు నైట్ చూసినట్లయితే లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనేటువంటి అంశాన్ని తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే సమస్త మానవాళి యొక్క పాపము కొరకు సిలువలో మరణించాడు. మరి ఆ రక్త ప్రోక్షణలో ఎవరైతే తమ పాపములను మరి ఒప్పుకొని కడుక్కుంటారో వారికి రక్షణ అనేది లభిస్తుంది. తద్వారా వారు పరలోకానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెళ్తారు అని ఆంటీ ఆ రాత్రి ఆ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నప్పుడు స్పష్టంగా సూటిగా దేవుడు నా హృదయంతో మరి నాలో ఉన్న ప్రతి డౌట్స్ ని క్లారిఫై చేస్తూ మాట్లాడుతున్నట్టుగా నేను అనుభవించానన్నమాట. అనుభవించి ఆ రోజు మరి పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసుకోమని చెప్పి ఆంటీ మరి చెప్పినప్పుడు నేను కూడా నా జీవితాన్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పించటం జరిగింది. నా పాపాలన్నీ ఒప్పుకొని ప్రభువా నా జీవితానికి మీరే రక్షకునిగా ఉండండి అని చెప్పి నేను ప్రార్థన చేశాను. దేవుడు నా హృదయంలోకి వచ్చాడు. కానీ 8th క్లాస్ చదివి ఆ దినాల్లో మరి నా దగ్గర అయితే బైబిల్ లేదు, మరి దేవుణ్ణిలో ఎలా ఎదగాల ఇవన్నీ ఏమీ తెలియవు. కానీ మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూడా యేసు ప్రభుని అంగీకరించడాన్ని బట్టి నాకు మరి ఒక బైబిల్ అనేది దొరికిందనమాట. ఆ బైబిల్ మనం చూసినట్లయితే నేను ఎవరైనా చూస్తే అరుస్తారేమో అన్నట్లుగా మార్నింగ్ టైమ్స్ చదువుకోవడానికి 4 గంటలకు అలాగా లేచి బుక్స్ లో పెట్టుకొని రోజు బైబిల్ చదువుకుంటా ఉండేదాన్ని అనమాట. కానీ నాకు అంత అర్థమైతే ఏమయ్యేది కాదు. అలాగా చదువుతూ ఉండేదాన్ని. అలాగే మరి చూసినట్లయితే అంత ఆత్మీయంగా నేను అంటే ఎదగటము అనేది నాకు అంత వర్తమానాలు అర్థమయ్యేవి కాదు కాబట్టి అయినప్పటికీ దేవుడిని అంగీకరించి దేవుడు నా రక్షకుడుగా ఉన్నాడు అన్న తలంపునైతే కలిగి ఉండేదాన్ని. స్కూల్లో ఎప్పుడైనా మాకు లీజర్ అవర్స్ అప్పుడు పాటలు పాడమంటే ఇంకొక ఫ్రెండ్ క్రిస్టియన్ అమ్మాయి ఉండేది. ఇద్దరం కలిసి మాకు వచ్చే అంటే ఆ పాటల బుక్ లో ఉన్న పాటల అమ్మాయితో కలిసి నేను కూడా పాడుతూ ఉండేదాన్ని అనమాట. నేను ట్యూషన్ కి వెళ్ళేదాన్ని. అందుకనే సండేస్ ట్యూషన్ కి వెళ్ళి మరి ఆ వర్షిప్ టైంలో ఆరాధన వరకు కూర్చొని ఇంటికి వచ్చేదాన్ని అనమాట. మళ్ళీ ఎక్కువ లేట్ అయితే ఇంట్లో అడుస్తూ ఉంటారని చెప్పి అంతవరకు మాత్రం కూర్చొని వచ్చేదాన్ని. మా ఇంట్లో వాళ్ళకి మీ పాప వాళ్ళ రెగ్యులర్ గా చర్చికి వస్తుందని ఎవరన్నా చెప్తే వీళ్ళు నన్ను అడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగా కొనసాగుతున్నటువంటి దినాలలో మరి నేను 10th ఫినిష్ చేసుకుని ఇంటర్మీడియట్ కు రావటం జరిగింది. అయితే నేను అంటే తిరిగి లోకంలోకి వెళ్ళిపోయినాను అన్నట్లుగా అనిపిస్తా ఉండేదన్నమాట. అంత ఆత్మీయంగా నేను ఎదగలేకపోవడాన్ని బట్టి. అలాంటి సమయంలో మరి నేను ఇంటర్ చదువుతా ఉన్నప్పుడు ఇక్కడ జోషి బ్రదర్ వచ్చేసి సిఎస్ఐ చర్చిలో రేడియో స్పీకర్ మీటింగ్స్ పెట్టారనమాట. అక్కడ తిరిగి ఎవరైనా దేవుని సంపూర్ణంగా వెంబడించలేక వెనుతిరిగిన స్థితిలో ఉంటే తిరిగి మీరు చూసినట్లయితే దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవచ్చు అని చెప్పి ఆ అంకుల్ చెప్తా ఉన్నప్పుడు తిరిగి నన్ను నేను దేవునికి అప్పగించుకోవటం జరిగింది. ఒక విధంగా ఆ దినాలలో
రేడియోలో ప్రేమధార కార్యక్రమము, మరి జోసి అంకులు, తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారి వర్తమానాలు నేను చాలా ఖచ్చితంగా వినేదాన్ని. ఆ టైం వస్తే ఎక్కడున్నా చిన్న రేడియో పెట్టుకొని ఒక చాటున కూర్చొని వింటా ఉండేదాన్ని అనమాట. ఆ వర్తమానాలు ఆత్మీయంగా నిజంగా నన్ను చాలా బలపరిచాయి. నాకేమన్నా డౌట్స్ వస్తే ఒక చిన్న లెటర్ కార్డు రాస్తే ఆ కార్డుకి వాళ్ళు తిరిగి రిప్లై ఇస్తుండేవాళ్ళు. కొన్ని ఆత్మీయమైన బుక్స్ కూడా నాకు పంపించేవాళ్ళు. ఆ దినాల్లో వాళ్ళు ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము ఇవన్నీ కూడా ప్రింటెడ్ మ్యాటర్‌తో బుక్కును కూర్చున్న ఒక్కొక్క బుక్ సమగ్రమైనటువంటి సమాచారాన్ని ప్రింట్ చేసి అలాగా చాలా బుక్స్ అప్పుడప్పుడు పంపిస్తూ ఉండేవాళ్ళనమాట. నిజంగా ఆ బుక్స్ ద్వారా నిజంగా నన్నెంతో బలపరిచినాయి. మరి ఆ రేడియో వర్తమానాలు కూడా నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచాయి. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న దినాలలో మా ఇంటి రోడ్‌లోనే మరి రాణి అక్క అనే ఒక అక్క ఉండేది. ఆ అక్క వాళ్ళ ఫ్రెండ్ ముస్లిం కన్వర్ట్ అన్నమాట, జుమ్లీబి అని. ఆ అక్క యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడాన్ని బట్టి వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ ఇంటికి రానివ్వలేదు. ఆ అక్క కర్నూలులో నర్సింగ్ చేస్తూ దేవుడిని నమ్ముకునిందన్నమాట. ఆ అక్క వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండేది పులివెందుల్లో. వీళ్ళు కూడా ఆమెను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ రానివ్వకుండా అప్పుడప్పుడు వచ్చి అక్కని బాగా కొట్టేవాళ్ళన్నమాట. కానీ ఆ అక్క నన్ను ఒకే బజార్‌లో 4 ఇళ్ళ తర్వాతే కాబట్టి రోజు నేను అక్కను కలుస్తా ఉండేదాన్ని. అక్క నన్ను ఆత్మీయంగా చాలా పెంచిందన్నమాట. వాక్యం ఎట్లా చదువుకోవాలా, ఎలాగా ఒక బైబిల్ స్టడీకి ప్రిపేర్ అవ్వాలి, క్వైట్ టైమ్ ఎట్లా చేసుకోవాలా, ఇలాగా బాగా వాక్యంలో నన్ను పెంచుతూ స్టూడెంట్స్ మధ్య బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తూ ఉండేది అక్క. ఆ బైబిల్ స్టడీస్‌కి ఇన్వైట్ చేస్తా ఉన్నప్పుడు కూడా నేను ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి వెళ్ళేదాన్నన్నమాట. అడిగి వెళ్ళాలంటే ఒప్పుకోరని చెప్పేసి. అలాగా ఆ బైబిల్ స్టడీస్ ద్వారా కూడా ఆత్మీయంగా దేవుడు నన్నెంతగానో బలపరిచినాడు. అక్క ఎలా ప్రార్థన చేయాలి, నిజంగా ఒకసారి మాకు బైబిల్ స్టడీస్ పెట్టుకోవడానికి ఒక మంచి ఇల్లు, ఒక ఓపెన్ హోమ్ లేదని ఒక విద్యార్థి జ్వాల అని యుఎస్ఐ మినిస్ట్రీలో ఒక బుక్ వస్తది. అందులో ఒక లెక్చరర్ గురించి మరి ఆయన జేఎల్‌గా సెలెక్ట్ అయ్యాడు. ప్లేస్‌మెంట్ కోసం ప్రేయర్ చేయండి అని పెట్టినప్పుడు నేను అక్క ఆ వ్యక్తిని మా ప్లేస్‌కు పంపించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ అన్నకి ఫస్ట్ పోస్టింగ్ పులివెందుల్లోనే ఇచ్చారు. రామసుబ్బన్న అని. వాళ్ళ ఇంట్లో తర్వాత బైబిల్ స్టడీస్ జరుగుతా ఉండేవి. ఆ విధంగా బైబిల్ స్టడీస్‌కి నేను ఇంట్లో తెలియకుండానే రెగ్యులర్‌గా వెళ్ళడానికి ప్రయత్నం చేసేదాన్ని. తద్వారా ఆ యొక్క లేఖనాలను తేటగా తెలుసుకోవడానికి, దేవుణ్ణి ఎరగటానికి మరింత లోతుగా నాకెంతో ఆ సహవాసంలో మరి ప్రారంభ దినాలు కాబట్టి వాక్యం అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఏ ఒక్క చిన్న బైబిల్ స్టడీస్ మిస్ చేసుకోవాలన్నా చాలా నేను బాధపడతా ఉండేదాన్ని. సండేస్ అయితే మరి ఆ ట్యూషన్‌కి వెళ్ళి ఆరాధన వరకు మాత్రమే ఉండేదాన్ని. అలాగా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా విగ్రహారాధన చేయమంటే నాకు చాలా బాధగా ఉండేది. ఆహ్, అక్క వాళ్ళు మెల్లమెల్లగా చెప్పు ఇంట్లో చెయ్యనని, లేకపోతే ఊరికే దీపం అట్లా పెట్టేసి పక్కకొచ్చేసేయి. నువ్వేం మొక్కొద్దు అలాగా చెప్పేవాళ్ళన్నమాట చిన్నతనంలో. తర్వాత నేను డిగ్రీ జాయిన్ అవ్వడం జరిగింది. మరి అలాగా నేను ఇంటర్మీడియేట్ తర్వాత మరి చూసినట్లయితే బైపీసీ తీసుకొని ఉన్నాను. మరి మెడిసిన్‌కి రాయాలనుకుని లాంగ్ టర్మ్‌కు వెళ్దామని వెళ్ళి అక్కడ నాకు హెల్త్ సరిగా లేక తిరిగి నేను వెనక్కొచ్చి డిగ్రీలో జాయిన్ అవ్వడం జరిగింది. డిగ్రీ చదువుతా ఉన్నప్పుడు కూడా మరి నేను సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళకేం చెప్పలేదు గానీ మా అమ్మ వాళ్ళ చెల్లెలుకి మాత్రము రాజేశ్వరి ఆంటీకి తెలుసు. తనే వచ్చింది ఆ రోజు. బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా దగ్గర ఉండిందనమాట. మా చిన్నమ్మ ఎస్‌వి యూనివర్సిటీలో చదివేది. మా చిన్నమ్మ మ్యారేజ్ అయిన తర్వాత తనవి ఎప్పుడెప్పుడో ఉన్న పాత లెటర్స్ అన్నీ ఇంకా పడేద్దామని చెప్పి ఇల్లు సర్దుతా ఉన్నప్పుడు ఆ లెటర్స్ ఓపెన్ చేసి చూస్తే మా చిన్నమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ మా నా పేరు ప్రతి లెటర్‌లో పెట్టి ప్రార్థిస్తున్నట్లుగా ఉందన్నమాట ఆ లెటర్‌లో. నిజంగా అంటే నా ముఖ పరిచయము లేని వ్యక్తులు కూడా
ఇంతగా నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారా అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఒక వ్యక్తి మారు మనస్సు పొందాలి అంటే మరి దాని వెనక అనేకుల ప్రార్థనలు ఉంటాయి అనేది నాకు దేవుడు నా గమనంలోకి తీసుకొచ్చాడనమాట ఆ దినాన. ఆ విధంగా నేను బాప్తిసము మరి ఇంట్లో చెప్పకుండా తీసుకున్నాను. తర్వాత ఆ బలలో మాత్రం పాలు పొంది ఇంటికి వచ్చేసేదాన్ని. ఎందుకంటే పూర్తిగా ఉంటే మధ్యాహ్నం వరకు ఇంట్లో అడుస్తారని చెప్పి అలాగా ఉండేదన్నమాట. ఇంకా ఒకసారి విగ్రహారాధన చేయమంటే నేను ఇంక ధైర్యంగా చెప్పినాను. నేను చెయ్యను ఇవన్నీ, మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. బొట్టు కూడా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవడము, బయటికెళ్ళినప్పుడు తీసేస్తే అందరూ మీ పాప బొట్టు పెట్టుకోదని చెప్పి ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో నన్ను అడుస్తా ఉండేవాళ్ళనమాట. ఇంకా ఆ విషయంలో కూడా నేను ఏం చేయాలని అలాగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు తర్వాత నేను ఎంఎస్సి జాయిన్ అయినాక కంప్లీట్ గా తీసేయడానికి కూడా ప్రభు ధైర్యం ఇచ్చాడు. నేను ఆ ఆ విధంగా ఉన్నప్పుడు డిగ్రీ చదువుతా ఉన్నప్పుడు ఈ స్టూడెంట్స్ మధ్య క్యాంప్స్ జరుగుతాయి అనమాట. డిటి క్యాంపు, ఎల్టీ క్యాంపు, ఈ విధంగా జాయ్ క్యాంప్ ఇలాగా. ఒక ఎల్టీ క్యాంప్ కి నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఒక 6 రోజులు మేము టూర్ కి వెళ్తున్నాము అన్నట్టుగా చెప్పి జమ్మలమడుగులో ఎల్టీ క్యాంపుకు అటెండ్ అవ్వడం జరిగిందనమాట. జమ్మలమడుగులో ఎల్టీ క్యాంపుకు అటెండ్ అయినప్పుడు ఆ రోజు అది యాక్చువల్ గా 9 రోజుల కూడిక, కానీ మేము లేట్ గా వెళ్ళాం, మాకు ఇంట్లో పర్మిషన్ లేదు కాబట్టి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ మరి 8వ వచనము. ఆ రోజు నేను ఆ కూడిక కూడా లేట్ గా వెళ్ళాను. నేను ఎవని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును, ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా అనేటువంటి మాటని ఆ రోజు మరి డివోషనల్ మెసేజ్ చెప్తా ఉన్నారనమాట అంకులు. చెప్తా ఉన్నప్పుడు ఆ యొక్క మీటింగ్ అంతా అయిపోయింది. ఎవ్వరూ ప్రార్థన చేయటం లేదు. దేవుడేమో నా హృదయాన్ని ప్రేరేపిస్తా ఉన్నాడు, నువ్వు నా నిమిత్తము నేను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తావా అని చెప్పి. ఇంకా ఎవ్వరు ప్రార్థన చేయకుండా అలాగా ఉంటే నాకు భయం అనిపించింది, చిన్న ఏజ్ కాబట్టి. అయినా దేవుడు ఇంకా నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా ఎవరు ప్రార్థన చేయట్లేదు, దేవుడు నన్నే పిలుస్తున్నాడు అన్నట్టుగా నేను, నువ్వు ఎక్కడికి పంపిస్తే నేను అక్కడికి వెళ్తాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశానన్నమాట. చేస్తాను, మర్చిపోయినాను. అంటే దేవుడు అంటే ఎక్కడికి పంపిస్తాడు, ఏదో దూర ప్రాంతాలకు పంపిస్తాడు, అదంతా నాకేం అప్పుడు తెలియదు. అయితే నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను వెళ్తాను ప్రభు అని ఆ దినాన ప్రార్థన అయితే చేశానన్నమాట. ఆ విధంగా నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చినప్పుడు జనవరిలో మరలా ఒక మిషన్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అది కూడా నేను తెలియకుండానే వెళ్ళడం జరిగింది. అంటే కాన్ఫరెన్స్ అని చెప్పకుండా ఊరికే ఫ్రెండ్స్ ఊర్ అన్నట్లు. ఆ గుత్తి కాన్ఫరెన్స్ లో మరి చూసినట్లయితే నార్త్ ఇండియా గురించి, మరి ఆ యొక్క మిషన్స్ ఫీల్డ్స్ గురించి అదంతా చెప్తా ఉన్నారనమాట. అలా చెప్తా ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు ఎక్కడికి పిలుస్తా ఉన్నారో మీరు ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్పి మాట్లాడుతా ఉన్నప్పుడు నేనైతే, నాకు నార్త్ ఇండియాలో ఎవరు తెలియదు ప్రభువా. అయితే మేము డిగ్రీ చదివేటప్పుడు ఐజక్ అన్న అని కర్నూలు నుంచి అప్పుడప్పుడు మాకు పులివెందులకు వచ్చి చాలా చక్కగా బైబిల్ స్టడీస్ ని తీసుకునేవాడు అనమాట అన్న. నిజంగా అన్న చెప్పిన వర్తమానాలు ఇప్పటికీ కూడా అంటే అంత హార్ట్ టచింగ్ గా ఉండేవి. అన్న మధ్యప్రదేశ్ లో స్టాఫ్ వర్కర్ గా పనిచేస్తా ఉండేవాడు. ఇంకా నేను మధ్యప్రదేశ్ కి అయితే ఏమన్నా వెళ్ళగలనేమో, అన్న ఉన్నాడు కాబట్టి కొంచెమన్నా నాకు తెలుస్తుంది ఆ ప్లేస్ అనేసి నేను అనుకొని, ఒకవేళ నీ చిత్తమైతే నేను మధ్యప్రదేశ్ కు వెళ్తాను ప్రభు అని చెప్పి ప్రేయర్ చేసుకొని ఇంటికి వచ్చేసినాను. తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మరి నాకు చాలా ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు చాలా ఫీవర్ వచ్చి మరి ఫిజిక్స్ ఎగ్జామ్ ఇంకా రాసే పరిస్థితుల్లో కూడా లేదనమాట, టైఫాయిడ్ ఫీవర్ వస్తూ. నేను అప్పుడు చాలా బాధగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. దేవా, నేను ఎగ్జామ్ రాయకపోతే సప్లిమెంటరీ అని వస్తుంది, నువ్వేమో నన్ను ఎక్కడికైనా పంపుతానని మరి మాట్లాడుతా ఉన్నావు, నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు నన్ను బలపరిచి అది నా ఎగ్జామ్ రాయడానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా ఆశ్చర్య రీతిగా
ఆ యొక్క ఇయర్ రిజల్ట్స్ లో మా క్లాస్ లో గర్ల్స్ లో నేను తప్ప ఎవ్వరు పాస్ అవ్వలేదు. అంటే దేవుడు నిజంగా ఆయన మీద ఆనుకున్నప్పుడు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎంతో సహాయం చేస్తాడు, అద్భుతమైన కృపను చూపిస్తాడనేది ఆ విధంగా కష్ట సమయాల్లో దేవుడు నేను అనుభవించేటట్లు కృప చూపిస్తూ వచ్చాడనమాట. అలాగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క సమ్మర్ అంతా కూడా నేను ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ఎందుకంటే మరి ఎలా అప్లై చేయాలి? మరి దేవుడేమో మాట్లాడుతా ఉన్నాడు. నా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను యెషయా గ్రంథము క్వైట్ టైము చేసుకుంటా ఉండేదాన్ననమాట. యెషయా గ్రంథంలో దేవుడు మరి చూసినట్లయితే చాలా వాక్య భాగాల ద్వారా నన్ను ఎంతగానో మరి బలపరుస్తూ ఉండేవాడనమాట. ఆహ్, ఆహ్, అంటే ఎలాగా తోడుగా ఉంటాడు దేవుడు అన్నటువంటి సంగతుల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు యెషయా గ్రంథం 26లో దేవుడు అంటాడు గదా! 3వ వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనినో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడెదవు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి అనేటువంటి ఇలాంటి మాటల ద్వారా దేవుడు నన్నెంతగానో బలపరుస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆ యొక్క సమ్మర్‌లో ఇంకా చూసినట్లయితే మరి చాలా వచనాలున్నాయి. మరి అందులో కొన్ని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. మరి 41 చాప్టర్‌లో కూడా దేవుడు అంటాడు, దిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను అని జెప్పి భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొంటాను. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేటట్లు చేస్తానని జెప్పి దేవుడు ఆ విధంగా నన్ను ఆయన వాక్యం ద్వారా ఎంతగానో బలపరుస్తూ వచ్చాడనమాట. తర్వాత ఇంకా 43వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే దేవుడు భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. మరి చూసినట్లయితే జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేనే నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షిస్తాను అని చెప్పి నీ ప్రాణరక్షణ క్రయధనముగా మరి చూసినట్లయితే ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. ఈ విధంగా దేవుడు ఆయన మాటల ద్వారా అంటే ఎంతగానో మాట్లాడుతూ వచ్చేవాడు. ప్రాముఖ్యంగా యెషయా గ్రంథము చివరి అధ్యాయంలో దేవుడు మరొకసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆ చివరి చాప్టర్ లో 66వ అధ్యాయము 19వ వచనం మధ్యలో ఏమని ఉంటదంటే, నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను అన్న మాట ద్వారా దేవుడు మరలా ఒకసారి నా యొక్క పిలుపుని మరి గుర్తు చేశాడనమాట. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరని ఉంటదన్నమాట అక్కడ చూసినట్లయితే. అయితే ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు గాని మరి ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యము నాకు లేదు. మరి ఆ విద్యార్థి జ్వాలలో మరి నార్త్ ఇండియా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండేవాళ్ళు. నేనైతే నా సర్టిఫికేట్స్ అన్ని మధ్యప్రదేశ్‌లో ఒక అన్నకి పంపించడం జరిగిందనమాట. అప్లై చేయండి అన్న, దేవుడు ఒకవేళ ద్వారం తెరిస్తే నేను వస్తాను. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి చెప్తా ఉండేదాన్ని. ఆ అన్న ఎవరో కూడా నాకు తెలీదు. మరి కేవలము లెటర్స్ ద్వారా మాత్రమే ఆహ్, తెలి తెలి నేను రాస్తూ ఉండేదాన్ననమాట. ఆ హాలిడేస్‌లో ఇంకా నాకు కన్ఫర్మేషన్ ఇవ్వమని దేవుడిని అడుగుతా ఉన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు 28వ వచనంలో అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. తర్వాత కింద వచనాల్లో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుతీయని ఆయన మనందరి కొరకు ఆయనను అప్పగించున్నాడు. ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు? ఈ 2 మాటల ద్వారా ఈ రోజు ఈ వర్షిప్‌లో ఈ ఆరాధన
కార్యక్రమంలో నాతో మాట్లాడు ప్రభువా సండే చర్చిలో అని అడిగినప్పుడు మొదటి వచనమేమో వర్షిప్ మెసేజ్ గా చెప్పారనమాట. దేవుణ్ణి ప్రేమించి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. క్రింది వచనమేమో ఫైనల్ మెసేజ్ లో చెప్పారు ఇదే వాక్య భాగాన్ని తీసుకొని. అందరి కొరకు మరి ఆయన్ను అప్పగించిన వారు ఆయనతో పాటు సమస్తమును మరి చూసినట్లయితే ఎందుకో అనుగ్రహించడం అన్నమాట. ఇక నాకు స్పష్టంగా దేవుని పిలుపు అనేది అర్థమైంది. నార్త్ ఇండియాలో ఆ యొక్క ఇయర్ నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టము. అయితే కెమిస్ట్రీలో సీట్స్ ఇవ్వలేదన్నమాట ఆ ఇయర్. అందుకని ఆ అన్న వాళ్ళు ఈ అమ్మాయికి ఒకవేళ మిషనరీ పిలుపు ఉంటే మరి ఏ సబ్జెక్ట్ ఇవన్నీ చూడకుండా రావాలి కదా అని చెప్పి అప్పటికే అప్లై చేయడానికి డేట్ కూడా అయిపోయి ఉంటే జువాలజీ డిపార్ట్మెంట్ లో అన్న ఉండేవాడు. అన్న మంచి టెస్టిమోనీ ఉంది మా డిపార్ట్మెంట్ లో అన్నకి. వెళ్ళి వాళ్ళ హెచ్ఓడిని అడిగినప్పుడు ఇద్దరు ఆల్రెడీ మేము ఇచ్చాము, వాళ్ళల్లో ఎవరైనా ఒకరు రాకుంటే ఈ అమ్మాయికి కూడా మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇస్తాము అని చెప్పినాడంట. ఆ విధంగా ఆ ఒక పర్సన్ రాకపోవటము, ఆ సీటు నాకు రావటము, ఆ అన్న వాళ్ళు టెలిగ్రామ్ ద్వారా ఇన్ఫార్మ్ చేశారనమాట. ఇమీడియట్ గా బయలుదేరి వచ్చేయాలి అని చెప్పి. అంతవరకు ఇంట్లోనే నేను ఆ విషయము చెప్పకుండా ప్రార్థనలో మాత్రమే కనిపెడతా ఉన్నప్పుడు ఆ టెలిగ్రామ్ ఒకవేళ ఇంట్లో ఎవరి చేతులకైనా వెళ్ళి ఉంటే మరి నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిందే వాళ్ళు కాదు. కానీ నాకు టెలిగ్రామ్ నా చేతులకే ఇచ్చినారనమాట. అది చూసి మా అమ్మేమో ఆడపిల్లల్ని అంత దూరం పంపడం ఏంది, నేను పంపనని మా అమ్మ. ఆ విధంగా ఆ రోజంతా ఇంట్లో పెద్ద సంఘర్షణ. మా అమ్మ ఒకటే ఏడుస్తా, అస్సలు ఇష్టపడలేదు. మా వివేకం చిన్నానేమో చెప్తే నువ్వు పోయిన తర్వాత మళ్ళీ నేను అడ్జస్ట్ కాలేను, వెనక్కి వస్తాను, అది ఇదని నువ్వు ఏడవకుండా ఉండే పాటైతే నేను ఒప్పించి పంపిస్తానని చెప్పినాడు అనమాట. ఆ విధంగా అతి కష్టం మీద మరి మా చిన్నాన్నే టికెట్స్ బుక్ చేయడం జరిగింది. చెన్నైకి వెళ్ళి నేను మా నాన్న అక్కడి నుంచి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి మరి బయలుదేరడం జరిగింది. అసలు ఆ ఉజ్జయినిలో ఎవరిని కలవాలా ఏంటి ఏమీ తెలియని పరిస్థితి. అయితే మధ్యప్రదేశ్ స్టాఫ్ వర్కర్ గా మేము డిగ్రీ చదివేటప్పుడు ఉన్నటువంటి ఐజక్ ప్రసన్న అన్న స్టాఫ్ వర్కర్ గా పనిచేస్తా ఉండేవాడు. అన్న నన్ను ఒక్కదాన్ని అయితేనే గుర్తుపట్టగలుగుతుందని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని చెప్పి అన్ని. అక్కడ చాలా విపరీతమైన వర్షాలు ఆ టైంలో. అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా హెవీ రైన్స్, హెవీ మరి చూసినట్లయితే కోల్డ్, మరి చాలా ఎక్కువ హీట్ ఉంటది అన్నమాట. ప్రతి సీజన్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటది. మేము వెళ్ళినటువంటి సీజన్ రైనీ సీజను. అసలు ఎట్లా పోయినామో తెలీదు. మా నాన్న కూడా కొత్త మరి నార్త్ ఇండియాకి, అయినప్పటికీ మరి తోడు వచ్చినాడు. అక్కడ ఉజ్జయిన్లో ప్లాట్ఫామ్ మీద దిగితే మోకాల లోతు నీళ్లు పోతా ఉన్నాయి అన్నమాట. అంత భయంకరంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అక్కడ ఒక అన్న, అదే మా జువాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్న వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని వచ్చినాడు అనమాట. ఎందుకంటే పేరెంట్స్ అబ్బాయిలతో అంటే వస్తే ఒప్పుకోరు ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని వచ్చినాడు అనమాట నన్ను రిసీవ్ చేసుకోవడానికి. ఆ విధంగా నేను హాస్టల్ కి వెళ్ళడము, అక్కడ జాయిన్ అవ్వడము అదంతా జరిగింది. ఆ సమయంలో మా హాస్టల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. అంటే అక్కడ సరస్వతి పూజ అనేది చేస్తా ఉండేవాళ్ళు హాస్టల్లో. ఆ సరస్వతి పూజకి దేవుణ్ణి నమ్మని వ్యక్తులు ఆ పూజ చేయట్లేదని వీసీ వరకు కంప్లైంట్ పోయి హాస్టల్లో సీట్స్ ఇవ్వము అని చెప్పి అలా జరుగుతున్న పరిస్థితుల్లో తిరిగి అనేకుల ప్రార్థన వలన అక్కడ హాస్టల్లో సీట్స్ మరలా క్రిస్టియన్స్ కి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయటం జరిగింది. అయితే ఆ తర్వాత మమ్మల్ని ఆ విగ్రహారాధన చేయమని అంత బలవంతము చేయకుండా మరి దేవుడు కృప చూపించాడు. ముందైతే ఖచ్చితంగా వీళ్ళు చేస్తా ఉన్నారా లేదా అలాగా చాలా స్ట్రిక్ట్ చూస్తా ఉండేవాళ్ళు అనమాట. పెట్టిపోయినాడు. అయితే అలాగా ఉంటున్నప్పుడు సాతాను పనులు చేస్తాడు కదా, దేవుని పని జరుగుతా ఉన్నప్పుడు
వెళ్ళిన తర్వాత కొంతకాలానికే నాకు చాలా నేను సిక్ అయ్యానన్నమాట. కంప్లీట్‌గా వామిటింగ్స్, మలేరియా ఫీవరు, హెవీ హెడేక్ ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇంట్లో చెప్తే ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేయమంటారని చెప్పేయకుండా అలాగే భరిస్తా ఉండేదాన్ని. అక్కడ విశ్వాసులైనటువంటి పిల్లలు కూడా చాలా ప్రేమగా నన్ను చూసుకునేవాళ్ళు. నిజంగా దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుందా అన్నది నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యానన్నమాట అక్కడ. అక్కడ ఒక అంకులు ఆహ్, ట్యూషన్స్ చెప్తూ ఒక స్కూల్‌లో పనిచేస్తూ ఉండేవాడు. ఒక తెలుగు అంకులు బిల్లీ గ్రహం అని. ఆ అంకులు వాళ్ళ ఇంటికి మరి ఈ విధంగా నార్త్ ఇండియాకి చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ వెళ్తూ ఉండేవాళ్ళు. తర్వాత చూసినట్లయితే ఆ అంకుల్ కూడా చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళనమాట. ఎప్పుడైనా ఇలా సిక్ అయితే హాస్టల్‌లో ఉండటము, ఆ ఫుడ్ ఇదంతా కష్టమని వాళ్ళ ఇంటికి ఉండమని చెప్పి కూడా చెప్పేవాళ్ళనమాట. ఆ విధంగా అక్కడ చాలా మరి హ్మ్. దేవుని ప్రేమని నేను అనుభవించటం జరిగింది. అయితే నాకు సైనస్ ఉండటం వల్పించింది. నేను కేజీ చేయడానికి నా మనస్సు అస్సలు అంగీకరించేది గాదు చదువుకోవాలంటే. అట్లా నేను చానా బాధపడతా ఉన్నప్పుడు మా సీనియర్ అన్న బిలీవర్ అన్న అదే తాళ్ళూరి ప్రసాద్ అని అన్న కెమిస్ట్రీ అయితే నీకేదో మంచి ఫ్యూచర్ ఉంటది, భవిష్యత్తు ఉంటదని నువ్వు ఇంతగా ఆలోచిస్తా ఉన్నావు. ఆహ్, దేవుడు ఏ సబ్జెక్ట్ చదవమని మనకిస్తే అందులోనే మనకు క్షేమం ఉంటదిమ్మా. యేసు ప్రభువుని నమ్మిన నీకే నిరీక్షణ లేకపోతే నీ భవిష్యత్తు ఇది చదివితే మంచిగుంటదని ఈ లోకంలో ఎవరికుంటది నిరీక్షణ అని జెప్పి అన్న ఒక రోజు నాతో మాట్లాడినప్పుడు, ఆ మాట ఇప్పటికి కూడా నన్ను చాలా విషయాల్లో పురికొల్పుతుంది. అంటే అననుకూల పరిస్థితులు సంభవించినప్పుడు, రకరకాల పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు, యేసు ప్రభువుని నమ్మిన నాకే నిరీక్షణ లేకపోతే, నా ప్రార్థన సజీవుడైన దేవుడు వింటా ఉన్నాడు, నన్ను ఆదుకుంటాడు, నన్ను ధైర్యపరుస్తాడు అని తెలిసిన నాకే నిరీక్షణ లేకపోతే, ఈ లోకంలో ఇంకెవరికి నిరీక్షణ ఉంటుంది? అన్న ఆ మాటలు నన్ను చాలా సమయాల్లో నన్ను బలపరుస్తా ఉంటాయన్నమాట. అన్న ఇప్పుడు ప్రెజెంట్ అయితే దేవుని పిలుపుని అందుకొని మరి మహిమలో దేవునితో ఉన్నాడు. ఆ అన్న ఆ విధంగా ఆత్మీయంగా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తా ఉండేవాడన్నమాట. అక్కడ మేము ఉజ్జయినిలో ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన విగ్రహారాధన ఉంటది. మరి అణువణువున టెంపుల్స్ భయంకరంగా ఉపవాసాలుంటారు వాళ్ళు. అసలు ఆ ఉపవాసాలు కొంతమంది మాట్లాడరనమాట. నాకైతే అర్థం అయ్యేది కాదు. మూగవాళ్ళేమో అని. మౌన వ్రతము అట్లా. వాళ్ళు ఒక్కొక్క వ్రతం అని పెట్టుకొని వాటిని చాలా నిష్ఠతో ఫాలో అయితా ఉంటారు. ఎక్కువ పాములుండటము. ఆ ఉజ్జయిని అనేది ఒక అంటే కుంభమేళ జరిగే ప్రాంతము. అది హిందూ ప్రజలకి చూస్తే ఒక పరిశుద్ధమైనటువంటి ప్లేస్‌గా వాళ్ళు భావిస్తారు. అక్కడ మహంకాళి టెంపులు, తర్వాత కాలభైరవని టెంపుల్ ఇవన్నీ ఉంటాయి. చాలా భయంకరమైన విగ్రహారాధన. 12 ఇయర్స్‌కి ఒకసారి అక్కడ కుంభమేళ జరిగి భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్న ఋషులు వీళ్ళందరూ రావటం ఇదంతా జరుగుతా ఉంటది ఆ ప్లేస్‌లో అన్నమాట. అలాంటి భయంకరమైన ప్లేస్‌లో సాతాను యొక్క ఈవిల్ పవర్స్ గూడా చాలా ఎక్కువుంటాయి. అంటే ఆహ్, వ్యభిచారము, తలంపులు పుట్టించేటువంటి ఈవిల్ స్పిరిట్స్ ఆ ప్లేస్‌లో ఎక్కువగా ఉంటాయని చెప్పేవాళ్ళన్నమాట అక్కడ బిలీవర్స్. చాలా ప్రేయర్ చేసుకోండి. మిమ్ మీరు జాగ్రత్తగా ఉండండి అని జెప్పి. తర్వాత ఆ విధంగా రకరకాల ఈవిల్ స్పిరిట్స్ అన్నమాట. పడుకొనుంటే మంచం మీద పాములు పోతా ఉన్నట్లు, మంచం చుట్టూ పాములు తిరుగుతా ఉన్నట్టు అట్లా ఉంటదన్నమాట. ఇంకా యేసు ప్రభు రక్తంకే జయం కలుగును గాక అనుకోండి మీరు బైబిల్‌ని పట్టుకొని అలాంటిది సిట్యుయేషన్స్ ఏమన్నా జరిగినప్పుడు అని చెప్పేవాళ్ళన్నమాట. ఆ ప్రాంతంలో మేము మరి మినిస్ట్రీ చేయడానికని వెళ్ళాము. మరి చదువుకోవడానికి వెళ్ళాం కాబట్టి సండేస్ మరి చర్చ్ అయిపోతానే మేము చాలా దూరాలు బైబిల్ స్టడీస్ కోసం నడిచి వెళ్ళటము. అక్కడున్న హిందీ స్టూడెంట్స్‌తో కాంటాక్ట్ చేయటము. హిందీలో మరి బైబిల్ చదవడము, హిందీలోనే బైబిల్ స్టడీస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇవన్నిట్లో దేవుడు చాలా కృప చూపిస్తూ వచ్చినాడు. అసలు హిందీ అంటే నాకు 10థ్ వరకు చానా కష్టంగా చదువుకొని ఇంక భవిష్యత్తులో హిందీ మొఖమే చూడను అనుకునేదాన్ని. అలాంటిది హిందీ మాట్లాడే ప్రజల మధ్యకి దేవుడు పంపించి హిందీ ఫ్లూయెంట్‌గా అక్కడ ఉన్న దినాల్లో మాట్లాడడానికి కూడా దేవుడు చాలా సహాయం చేశాడన్నమాట. అలాగా
నేనైతే అక్కడ మాటి మాటికి సిక్ అవుతా ఉండేదాన్ని. అవన్నీ కూడా సాతాను యొక్క ఫోర్సెస్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉండేవి. అక్కడ ఆ విధంగా మరి చూసినట్లయితే ఆహ్, ఎంత ప్రయాసపడినా ఒక్క సోల్ కూడా ప్రభు సన్నిధికి రావడం చాలా కష్టమైన పరిస్థితులన్నమాట. అక్కడ సిఎన్ఐ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా ఉంటది. అక్కడ ఒక క్రిస్మస్ రోజు మాత్రమే ఆ చర్చ్ ఫుల్ అవుతది. మిగతా సండేస్ చాలా పెద్ద చర్చ్ కానీ ఏమంత పెద్దగా ఉండరన్నమాట. అంటే క్రిస్మస్ అప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిచ్చేది. ఇంతమంది హిందూస్ వస్తారా చర్చికి అని జెప్పి. కానీ క్రిస్టియన్స్ హిందూస్‌ని మ్యారేజ్ చేసుకోవటం వలన వాళ్ళందరూ ఆ ఒక్క రోజు రావాలన్నట్టుగా చర్చికొస్తారనేది తర్వాత అర్థమైందన్నమాట. అట్లా అంటే దేవుని వాక్యం అనేది వాళ్ళ జీవితాల్లో లోతుగా లేకుండా, మరి దేవుని వాక్యానికి విరుద్ధంగా వివాహాలు చేసుకోవటం ఇదంతా ఉండేదన్నమాట ఆ ప్లేస్‌లో ఎక్కువ. ఆహ్, తర్వాత హాస్టల్‌లో మనోరంజని అని ఒక అక్క ఉండేది. మేరీ సుబాల తర్వాత ఇంకొక అమ్మాయి నాన్సీ అని తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే బిలీవర్స్. నేను మనోరంజన్ అక్క అనే ఆ సహోదరి మేము నలుగురము ఎక్కువగా బైబిల్ స్టడీస్‌కు కలిసి వెళ్ళటము అట్లంతా చేస్తా ఉండేవాళ్ళము. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మనోరంజన్ అక్క ప్రతి మార్నింగు, ప్రతి నైట్ మేము ప్రార్థనలో ఆహ్, గడిపేవాళ్ళము. మార్నింగ్ టైమ్స్ కీర్తనలు ఆహ్, చదువుకొని ఎక్కువ దేవుడిని వర్షిప్ చేసేవాళ్ళము. తర్వాత మా పర్సనల్ థింగ్స్ ప్రేయర్ చేసేవాళ్ళము. నైట్ టైము అంతా మినిస్ట్రీ గురించి, మిషనరీస్ కోసం అలాగా ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళము. నిజంగా స్తుతిలోని శక్తి ఏంటి అనేది ఆ సమయంలో గ్రహించడానికి దేవుడు చాలా కృప చూపించాడన్నమాట. ప్రార్థించిన ప్రతి అంశానికి దేవుడు చాలా చక్కగా ఆన్సర్ చేస్తూ, అలాగా దేవుని ప్రెజెన్స్‌ని అనుభవిస్తూ ఉండేవాళ్ళము. తర్వాత ఆహ్, మా ఎదురుగా రూమ్ అమ్మాయి ఒక అమ్మాయి ఢిల్లీ అమ్మాయి ఉండేది. నేను ఎంఎస్‌సి ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు మరలా నాకీ టైఫాయిడ్ ఫీవర్ అటాక్ అయ్యి నేనసలు ఎగ్జామ్స్ రాసే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది నా పరిస్థితి. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి. అలాంటప్పుడు ఈమె మన దేవుళ్ళని లేరని యేసు ప్రభువుని నమ్ముకునింది. ఇప్పుడు ఈమె దేవుడు ఏం జేస్తాడో ఈమెకి అని మాట్లాడుతా ఉందన్నమాట హిందీలో. నాకు చానా బాధ అనిపిచ్చింది. ఆ ఎగ్జామ్స్ నేను కష్టపడి ఎట్లో కూర్చొని రాసాను. అన్న వాళ్ళు కూడా భయపడినారు. 3 అవర్స్ కూర్చొని రాయగలుగుతుందా ఈ అమ్మాయి అని. నేను ఇంటికొచ్చి ఒకటే ప్రార్థన చేశాను. మా తల్లిదండ్రులకైతే నేను చదువుకోవడానికి అని వెళ్ళాను ప్రభువా! నీకు తెలుసు నేనక్కడ పరిచర్య కోసం వెళ్ళానని. నేను వీళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి గదా! నాకు మంచి రిజల్ట్స్ ఇవ్వు ప్రభువా! అని దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేసినప్పుడు, దేవుడు అద్భుతంగా ఫోర్త్ సెమ్‌లో మంచి రిజల్ట్స్‌ని ఇవ్వడము నాకు జరిగిందనమాట. ఆ విధంగా దేవుడు ప్రతి అననుకూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క హస్తాన్ని నా మీద ఉంచి అద్భుతంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. అక్కడ చదువుతూ ఉన్నప్పుడే నేను ఇంటికి పోతే నాకు స్వేచ్ఛగా బైబిల్ స్టడీస్‌కి, చర్చికి వెళ్ళడానికి కూడా ఉండదు. నేను ఈ చదువు అయిపోయి లోపల నా మ్యారేజ్ అయిపోతే బాగుంటది. క్రైస్తవ వివాహము. తర్వాత నన్ను చేసుకునే వ్యక్తి డౌరీ అడగకూడదు. రక్షింపబడి ఉండాలి. ఈ 3 అంశాలు పెట్టుకొని నేను ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. దేవుడు అద్భుతంగా నా చదువు ఇంకా కంప్లీట్ అవ్వకముందే నా మ్యారేజ్ అవ్వటానికి కృప చూపించాడు. వాళ్ళు నన్నేమి డౌరీ అడగలేదు. తర్వాత రక్షింపబడిన కుటుంబంలోనే నేను వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. మా కజిన్ ఒక అమ్మాయి ఉండేది. తన మ్యారేజ్ కంటే నాది ముందవ్వాలని కూడా ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే మా ఇంట్లో మీరు దేవుడిని నమ్ముకున్నారు. మీకెక్కడ పెళ్ళిళ్ళవుతాయి ఇట్లా మాట్లాడేవాళ్ళనమాట. కానీ అద్భుతంగా ఆ మ్యారేజ్ కంటే నా మ్యారేజ్ ముందయింది. తర్వాత ఆహ్, అప్పుడు ఆనంద్ రావు అని ఒక అన్న స్టాఫ్ వర్కర్ నన్నెప్పుడు ఎంకరేజ్ చేసేవాడు. "నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ మ్యారేజ్ చేయలేడమ్మా! తప్పకుండా చేస్తాడు. నువ్వేం దిగులు పడొద్దు" అని జెప్పి. ఆ విధంగా ఆహ్, ఎప్పుడైనా నేను కొంచెము డిసప్పాయింట్ అయ్యే పరిస్థితుల్లో దేవుడు ఏదో ఒక దైవజనుని ద్వారా నన్ను బలపరుస్తూ, దేవుని వాక్యం ద్వారా బలపరుస్తూ ఉండేవాడు. ఆ ఉజ్జయిన్‌లో మీరా దీది అని ఒక ఆంటీ ఉండేది. తను మహారాష్ట్రియను, హ్యాండీక్యాప్డ్, హిందూ కన్వర్ట్ అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆంటీ తప్ప ఎవ్వరు ప్రభువుని నమ్ముకోలేదు. అయితే ఆంటీ హ్యాండీక్యాప్డ్ కాబట్టి కింద పోర్షన్ వాళ్ళ నాన్న ఆంటీకిచ్చాడు. పైన వాళ్ళ బ్రదర్ వాళ్ళుంటారు. ఆంటీ వాళ్ళ ఇంట్లో పెంతెకోస్తల్ చర్చ్ గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఆంటీ చాలా ప్రేయర్‌ఫుల్లు. తనకి 2 చేతులు, కాళ్ళు పని చేయకపోయినా దేవుడు నాకు
స్వస్థతనిస్తాడు, నేను చీరలు కట్టుకుంటాను, నాట్యం చేస్తాను దేవుని సన్నిధిలో అని చెప్పి అంత విశ్వాసంతో ఆమె బ్లౌజులు కుట్టుకోవడము చేత్తోనే. తర్వాత ట్రైన్‌లో వాళ్ళకి కన్సెషన్ ఇచ్చినా కూడా దేవుడు నన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి నేను విశ్వాసం ఉంచాలని ఫుల్ టికెట్ పెట్టి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళినా. ఆంటీ చాలా ప్రేయర్‌ఫుల్. ఏదన్నా మా హృదయాల్లో మేము దేవునికి విరుద్ధంగా చేస్తా ఉన్నా, ఏదన్నా అలా మమ్మల్ని ఏ విధంగా అన్నా గైడ్ చేయాలని దేవుడు ఆంటీకి చాలా స్పష్టంగా చూపించేవాడంట. చాలా స్పష్టంగా మేము ఆంటీ దగ్గరికెళ్ళినప్పుడు, "నువ్వు ఈ ఈ విషయాల్లో సరి చేసుకోవాలమ్మా, ఈ విషయాల్లో బాగున్నావు." ఇలా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేదన్నమాట. వాళ్ళు నేను అక్కడ ఇంక చదువు ముగించుకొని వచ్చేటప్పుడు గూడా "నీ మ్యారేజ్ కదా! దేవుడు నీ మ్యారేజ్ అయిన సంవత్సరంలోనే నీకు గర్భఫలాన్ని ఇస్తాడు" అని కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత నాకి 4th మంత్ వరకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకా నేను అనుకున్నా మరి ఐఈఎం మిషనరీస్, ఆమె ఐఈఎం మిషనరీ. వాళ్ళు నా కోసం ప్రార్థన చేశారు గదా! మరి ఆ వాక్కు నిరర్థకం అవుతుందా ప్రభువా? కాదు గదా! అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నాకు 4th మంత్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నేనప్పుడు ఒక కాన్ఫరెన్స్‌కి గుంటూరుకెళ్ళి వచ్చాను. నాకు లైట్‌గా బ్లీడింగ్ గూడా అవుతా ఉంది. పాజిటివ్ వస్తా ఉంది ప్రెగ్నెన్సీ టెస్ట్. ఆ విధంగా నాకు 2nd మంత్, 4th మంత్ అట్లా బ్లీడ్ అయినా కూడా దేవుడు మరి చూసినట్లయితే 9 మంత్స్ నన్ను ప్రొటెక్ట్ చేసి, నాకు చాలా వామిటింగ్స్ ఉంటే అస్సలు హెల్త్ బావుండదు ప్రెగ్నెంట్ టైమ్‌లో. దేవుడు ఆగస్ట్ 26 నా మ్యారేజ్ అవుతే, ఆగస్ట్ 21 మా పెద్దబ్బాయి పుట్టాడు. చూడండి దేవుడు ఆయన చేసిన వాగ్దానము లేదా ఆయన బిడ్డల ద్వారా మాట్లాడిన ఏ మాటను నిరర్థకము చేయడని బిఫోర్ మ్యారేజ్ డేట్ కంటే కూడా 5 రోజుల ముందు మా బాబు పుట్టాడన్నమాట అద్భుతంగా. ఆ విధంగా దేవుడు ఆ బిడ్డని నాకిస్తున్న సంవత్సరము దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానం ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్న మాట ద్వారా నాతో మాట్లాడడాన్ని బట్టి ఆ పిల్లోడికి మేము ఆశీర్వాదం అనే పేరు పెట్టాము. ఆ విధంగా దేవుడు మరి మాకు పిల్లల్ని ఇవ్వటం కూడా జరిగింది. మరి మా హస్బెండ్ పేరు ప్రసాద్ రెడ్డి. తను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తాడు. ఇంక మ్యారేజ్ అయిన తర్వాత చర్చికి వెళ్ళడానికి నాకేం ఆటంకాలు ఉండేవి కాదు. ధైర్యంగా అన్ని మీటింగ్స్‌కి పోవడానికి కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. తర్వాత నేను ఒక జూనియర్ కాలేజ్‌లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత 2008లో దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్‌నిచ్చాడు. మా సెకండ్ బాబు పుట్టక ముందు కూడా నాకు మోలార్ ప్రెగ్నెన్సీ రావటము, అప్పుడు నాకు 2 టైమ్స్ డీఎన్సీ చేయడము, మళ్ళీ థర్డ్ టైమ్ అబార్షన్ అయ్యి, తర్వాత ఒక బాబు పుట్టాడు. అప్పటికి నాకు డిస్క్ ప్రొలాప్స్ ఉన్నింది. డాక్టర్స్ అందరూ ఈ బేబీని పుట్టించుకోవద్దు, కష్టమైతుందమ్మా అన్నారు. కానీ మరి రాజవ్వ అని మా ఇంటి పక్కన ఒక అవ్వ ఉండేది. అవ్వ నన్ను చాలా ఆత్మీయంగా మరి బలపరుస్తూ ఉండేది. మరి ఎలిజబెత్ ఆంటీ వాళ్ళ మదరు. అవ్వ "నువ్వు దేవుడిచ్చిన బిడ్డల్ని తీసేయించుకోకూడదు. నీ డెలివరీ టైమ్‌లో నేనుంటాను నీ దగ్గర. నువ్వేం దిగులు పడకు" అని చెప్పి నన్ను చాలా బలపరిచింది. నా డెలివరీ టైమ్‌లో కూడా అవ్వ దగ్గరుండింది. నార్మల్ డెలివరీ అవ్వడానికే దేవుడు కృప చూపించాడన్నమాట. ఆ విధంగా దేవుడు చాలా ప్రతి కఠిన పరిస్థితుల్లో కూడా ఆయన హస్తాన్ని తోడుగా ఉంచుతూ నడిపించటం అనేది జరిగింది. అలాంటి పరిస్థితుల్లోనే పీహెచ్‌డీ చేయటము, నాకి ఒక అందని ద్రాక్ష పళ్ళు నేనెక్కడ చేయగలుగుతాను అని చెప్పి భావిస్తా ఉన్నప్పుడు, మా బావ ఒకసారి మేము రీసెట్ ఎగ్జామ్ రాయడానికి ఎళ్తున్నాము, "నువ్వు గూడా వచ్చి రాయమ్మా" అని పిలిచినప్పుడు నేను గూడా అప్లై చేసి వెళ్ళి రాయటం జరిగింది. నేను ఆ జూనియర్ కాలేజ్‌లో పనిచేస్తా ఉన్నప్పుడు మా కెమిస్ట్రీ సార్ ఒకరోజు మరి క్యాజువల్‌గా అన్నాడో, ఎందుకన్నాడో, "డాక్టర్ అవ్వాల్సింది మీరెందుకు ఇక్కడ పని చేస్తున్నారు" అన్నట్లు ఒకలాగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు దేవుడు అద్భుతంగా ఎస్‌వి యూనివర్సిటీలో నేను డాక్టరేట్ చేయడానికి సీట్ ఇచ్చాడు. పీహెచ్‌డీ కంప్లీట్ చేసుకోవడానికి కూడా 5 సంవత్సరాలు ఎంతో నా ప్రయాణాల్లో చాలా సార్లు నేను ఆటోలో ఒక్కొక్కసారి దిగి హాస్టలు కనుక్కోలేక నైట్ టైమ్స్ ఒక్కదాన్ని కష్టపడుతున్న పరిస్థితుల్లో కూడా అద్భుతంగా ఒకరోజైతే ఆ ఆటో భయపడి దిగాను. చీకటి, కరెంట్ లేదు, ఏం లేదు. ఎదురుగా ఒక అబ్బాయి బైక్ మీద ఉంటే అన్నపూర్ణ క్యాంటీన్ ఎదురుగున్న హాస్టల్‌కి ఎట్లా పోవాలమ్మా అని అడిగితే, "మీరు నారాయణ రెడ్డి సార్ కూతురు గదక్క! నేను మీ నాన్న స్టూడెంట్‌ని. నేను వదిలిపెడతా రండి" అని చెప్పి పిలుచుకెళ్ళాడు. అట్లా ప్రతి కఠిన పరిస్థితుల్లో దేవుడు ఏదో ఒక విధంగా
ఒకని ప్రొవైడ్ చేస్తూ, ఒక విధంగా మార్గాన్ని సరళం చేస్తూ నాకు సహాయం చేస్తూ వచ్చాడనమాట. 5 సంవత్సరాలు పీహెచ్‌డీ కంప్లీట్ చేసుకుంటానే దేవుడు అద్భుతంగా నాకు ఈ డిగ్రీ కాలేజ్ ప్రమోషన్ కూడా ఇవ్వటం జరిగింది. దేవుడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అన్న వాగ్దానాన్ని నా పట్ల బహు స్పష్టంగా నెరవేర్చాడు. నేనేమి ఎక్కువ ఇంటెలిజెంట్‌నేమి కాదు కానీ, దేవుడు ఆయన కృప చొప్పునే నా జీవితంలో ఈ అద్భుత కార్యాలన్నీ చేస్తూ వచ్చాడనమాట. నిజంగా అంత షార్ట్ పీరియడ్‌లో నేను అప్పుడు కూడా ప్రమోషన్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ ప్లేస్ వదిలిపెట్టి పోవాల్సొస్తది, దూరంగా ఉండాల్సొస్తుందనుకున్నప్పుడు మా ప్రసాద్ పీహెచ్‌డీ చేయడంలో గూడా తనే ఎంకరేజ్ చేశాడు. "నువ్వు మెడిసిన్ చేయాలనుకోని చేయలేకపోయినావు అని బాధపడతా ఉంటావు గదా! ఇట్లైనా నువ్వు డాక్టరేట్ చేసుకో" అని జెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఆ డాక్టరేట్ చేసుకోవడానికి బలపరిచినాడు. "నువ్విచ్చిన ప్రమోషన్ ఇప్పుడు వద్దనుకుంటే తర్వాత వస్తుందో రాదో కూడా నీకే తెలీదు. దేవుడిచ్చిన ఆపర్చునిటీని అట్లా వద్దనుకుంటే ఎట్లా?" అని జెప్పి నన్ను ఎంకరేజ్ చేయటం. తర్వాత నాకు కదిరి ఇస్తారన్నట్టుగా నేను జాయిన్ అవ్వలేదు చాలా రోజులు. 1 మంత్ మాకు టైమ్ ఇచ్చారు. కానీ జమ్మలమడుగు నాకు ప్లేస్ ఇచ్చారన్నమాట. ఆహ్, కానీ ఇంక లాస్ట్ డే వెళ్లి జమ్మలమడుగు జాయిన్ అయ్యాను. అప్పుడు నాకర్థమైంది జమ్మలమడుగులో హ్మ్. నా నీడ్ అవసరమయ్యే దేవుడు నన్నక్కడికి పంపించాడు. నన్ను ఆత్మీయంగా బలపరచడానికి కూడా అక్కడికి పంపించినటువంటి అమ్మాయి. బలిజ క నేత కుటుంబం నుంచి కన్వర్టెడ్. ఆ అమ్మాయిని ఇంటి నుంచి వాళ్ళు వెలివేశారు దేవుడిని నమ్ముకునిందని. తను నర్సింగ్ చేసి అక్కడ ట్యూటర్‌గా పనిచేస్తూ హాస్టల్‌లో ఉండేదన్నమాట. తను నా రూమ్‌మేట్ అన్నమాట. ఆ అమ్మాయి యొక్క దుఃఖకరమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయిని బలపరచడానికి, ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు నన్ను బలపరచడానికి అక్కడ 2 సంవత్సరాలు దేవుడు కృప చూపించారు. మేమిద్దరం ఎంతో ప్రేయర్‌లో స్పెండ్ చేస్తూ, అక్కడ సహవాసానికి వెళ్తూ, ఆ నర్సింగ్ స్టూడెంట్స్ మధ్య మరి వాడబడటానికి ఆ విధంగా దేవుడు కృప చూపించాడు. ఆ అమ్మాయి కూడా చాలా స్ట్రాంగ్ ఫెయిత్. ఆ అమ్మాయి ఆ విధంగా ఎన్ని సమస్యలొచ్చినా ప్రభు కోసం నిలబడింది. తర్వాత ఆ అమ్మాయి మ్యారేజ్ కోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు 7½ ఇయర్ పట్టింది ఆ అమ్మాయి మ్యారేజ్ అవ్వడానికి. దేవుడు ఒక అబ్బాయిని చేసుకోమని స్పష్టంగా మాట్లాడుతా ఉన్నా, ఆ అబ్బాయి పేరెంట్స్‌కి అందరికి ఇష్టమే కానీ, ఆ అబ్బాయికి ఇష్టం లేదు. కానీ 7½ సంవత్సరం తర్వాత ఆ అబ్బాయితోనే ఆ అమ్మాయి మ్యారేజ్ జరిగింది. వాళ్ళిప్పుడు మరి చూసినట్లయితే అదర్ కంట్రీలో మరి ఐర్లాండ్‌లో ఉన్నారు. చాలా ఆత్మీయంగా ఉంటారు. ఆహ్, అంటే ఆ అమ్మాయి నాతో చాలా సార్లు అనేది, అందరూ నన్ను వివాహం విషయంలో నీతో దేవుడు మాట్లాడితే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయమంటాడా? నీ పిచ్చి కాకపోతే అలా మాట్లాడతారక్క. కానీ అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఎప్పుడు నెరవేరింది? కాబట్టి దేవుడు ఏదైనా ఒకటి వాగ్దానం చేస్తే పర్టిక్యులర్ పీరియడ్ అని మనము ఊహించుకొని మన చేతుల్లో ఉండదు. ఆయన సమయంలో ఆయన చేస్తాడని మనము విశ్వాసం ఉంచాలా. అందుకే నేను స్థిరంగా నిలబడ్డానక్క అని చెప్పేదన్నమాట. తన విశ్వాసము, తన ఆత్మీయ జీవితం కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసేదన్నమాట. ఆ అమ్మాయికి కూడా ఇప్పుడు 2 పిల్లలు. ఆ విధంగా జమ్మలమడుగులో అంటే నాకప్పుడు అనిపించింది దేవుడు మనల్ని ఒక ప్లేస్‌కు పంపిస్తా ఉన్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ దేవునికి ఒక పర్పస్ ఉంటది. చాలా సార్లు మనకు నియర్ బై మన ఇంటి పక్కన అన్నట్టుగా మనం థింక్ చేస్తాం కానీ, అకుల, ప్రిస్కిల్లా జీవితాలని కూడా చూస్తా ఉన్నప్పుడు వాళ్ళు రోమా నుంచి కొరింథీకి, కొరింథీ నుంచి మళ్ళీ ఎఫెసీ పట్టణానికి అంటే ఆ శ్రమల్లో ఒక ప్రాంతం నుంచి అక్కడ అపోస్తల కార్యం 18 అధ్యాయంలో క్లియర్‌గా ఉంటది. వాళ్ళు కొత్త ప్రాంతానికొచ్చారు కొత్తగా అని జెప్పి. అంటే దేవుని నమ్మినటువంటి మనము ఈ లోకంలో దేవుడు ఏ ప్లేస్‌కి పంపితే అక్కడికి వెళ్లి అక్కడ పరిచర్య చేయాలా, ప్రభు కోసం బ్రతకాలా తప్పితే మనము ఈ ప్లేస్‌లోనే నేనుండాలని ఎప్పుడు తీర్మానం చేసుకోకూడదనేది నాకప్పుడు చాలా స్పష్టంగా దేవుడు అర్థమయ్యేటట్టు చేశాడన్నమాట. తర్వాత అక్కడ నేను 2 ఇయర్స్ పని చేసిన తర్వాత కడపలో మా బాబు హాస్టల్‌లో వదిలాను. వాడు చాలా సిక్ అయితా ఉండేడు. వాడు హాస్టల్‌లో. నేనింకా కష్టం అనేసి కడపలో ఫ్యామిలీ పెట్టి జమ్మలమడుగు తిరగడానికి చాలా కష్టమయింది. నా హెల్త్ అంతా స్పాయిల్ అయితా ఉన్నింది. జస్ట్ నేను 2 మంత్స్ గూడా తిరిగినానో లేదో అంతే. అక్కడ ఉన్న ఒక బాటనీ సార్ అనేవాడు. మా మేడం మీకు ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ట్రాన్స్‌ఫర్సే జరగవు. మీరేం అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పి. ఖచ్చితంగా దేవుడు అద్భుతంగా
ఒక 2 మంత్స్ కూడా నేను కష్టపడకుండానే కడపలో మేమున్న అపార్ట్మెంట్ కి జస్ట్ బ్యాక్ సైడ్ కాలేజ్ కి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. అప్పటికి కూడా ఆ ఇంటర్వ్యూకి నేను వెళ్తే ఆల్రెడీ నాకంటే సీనియర్స్ ఇద్దరు ఉన్నారు మా డిపార్ట్మెంట్ లో, జువాలజీలో. అక్కడ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉండేదే 2 ఖాళీలు. ఇంకా నాకు రాదనుకున్నాను నేను. అప్పుడు మా ప్రిన్సిపల్ అక్కడ ఉన్న ఆయన ఒకరు టైం స్కేల్ మీద కూడా వర్క్ చేస్తా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ముగ్గురిని రెగ్యులర్ వాళ్ళని తీసుకుంటానని చెప్పి ఆ ప్యానెల్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పినాడనమాట. ఆ విధంగా అద్భుతంగా దేవుడు కడపలో దూరంగా ఉన్న కాలేజీకి వేస్తే కూడా ఈ అమ్మాయికి డిస్క్ ప్రాబ్లం ఉంది, ఈ రోడ్లు సరిగా ఉండవు, జర్నీ చేయలేదు అనుకున్నాడేమో. ఇంటి పక్కనున్న కాలేజీకి అద్భుతంగా ట్రాన్స్ఫర్ చేయటం, అక్కడ 7.5 సంవత్సరం ఉండి బెరాకా సంఘంలో సహవాసం చేయడానికి దేవుడు కృప చూపించినాడు. అక్కడ మరి స్టూడెంట్స్ మధ్య పని చేయడానికి. తర్వాత నేను ప్రార్థన చేస్తూ ఉండగా పులివెందుల పట్టణంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు ప్రభువా, నేను రిటైర్డ్ అయ్యే వరకు మరి మా సొంత ఊరికి పోయేదానికి లేదా, అక్కడ కూడా ఒక కాలేజ్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు జగనన్న గవర్నమెంట్ లో అద్భుతంగా ఇక్కడ ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ రావటము, తర్వాత నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావటము దేవుడు కృప చూపించినాడు అనమాట. ఈ విధంగా దేవుడు చూసినట్లయితే అడుగడుగున అంటే ఆయన సహవాసంలో నన్ను ఎంతగానో బలపరుస్తూ నా ప్రతి అవసరతని కూడా తీరుస్తూ నన్ను నడిపిస్తూ రావటం అనేది జరిగింది. తర్వాత మా చిన్న తమ్ముని కుటుంబం కూడా ప్రభువుని అంగీకరించి మరి ప్రభు పనిలో కొనసాగుతా ఉన్నారు. మరి మా అమ్మ మా నాన్న కూడా తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. మా అమ్మ కూడా చాలా భక్తిగా ఉంటది. ఆ విధంగా మా పెద్ద తమ్ముడి కుటుంబం ఒకటి ఇంకా రక్షణలో లేరు. మీరందరూ సుధీర్ ఆ అబ్బాయి పేరు, వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. ఆ ఇది నా సాక్ష్యం. ఆంటీ ఆల్రెడీ 5 అవుతా ఉంది. వాక్యం తీసుకోవాలి నా. ఇంకోసారి చెప్దూలే, అట్లయితే టైం సరిపోదు కాబట్టి ఆ వాక్యాన్ని. అదే అవునంటే నాకు ఈ దేవుడు 2 కుమారులను ఇచ్చాడు వాళ్ళ ఆత్మీయ జీవితం కోసము. మరి వాళ్ళ వివాహాలు కూడా ఆత్మీయంగా కట్టబడే దాని కొరకు ఆశీష్ శాస్త్రి వారి కొరకు కూడా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రేమించి నాకు ఈ విధంగా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన కేజీ ఆంటీకి, ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ వారందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది. మంచిది నాన్న, థ్యాంక్ యూ సో మచ్. రేపటి తర్వాత అయితే నువ్వు దొరికేదానివి కావు. ఈరోజు నేను ఫోన్ చేయడం దేవుడి సంకల్పం ఇది అనిపిస్తుంది. అలా దేవుడు కాలం సమయము తను ఎరుగును గనక మరి ఈ సమయంలో నీ ద్వారా ఈ సాక్ష్యం వినడానికి మా అందరికి కూడా మంచి కృపను దేవుడు ఇచ్చాడు. అందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సోదరులారా, తాను 8th క్లాస్ చదివేటప్పుడు దేవుడు అద్భుతంగా మమ్మల్ని కూడా అక్కడ స్త్రీ మీటింగ్కి పంపించడము. వాళ్ళ నాన్న యొక్క పాఠశాలలోనే అప్పుడు ఆల్రెడీ నాకు ఇంకా బిల్డింగ్ లేదు బ్రదర్ అసెంబ్లీకి, కాబట్టి ఫస్ట్ మేము అప్పుడు కదిరిలో ఉండేవాళ్ళము. కదిరి నుంచి వెళ్ళి మాటి మాటికి పులివెందుల గ్రామానికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు తరచుగా కదిరికి వచ్చేవాళ్ళు. ఇలాగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండేవాళ్ళము. అలాంటి సమయంలో తనతో పాటు శ్రీనిధితో పాటు వాళ్ళ కజిన్స్ ఇంకా చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు. కానీ కొద్దిమంది లోకంలో కలిసిపోయినా కూడా తన లోకంలో కలిసిపోకుండా కాపాడబడడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మళ్ళీ కొన్నిసార్లు పడిపోయినట్లుగా బలహీనంగా కనిపించినా మళ్ళీ ఆయా భక్తులను దేవుడు పంపించి తను నిలబెట్టుకున్నారు. అలాగ మిషనరీ ఫీల్డ్లో పనిచేయాలని దేవుడు ఆశ ఇవ్వడం. ఎవరైనా చదువుకోవడానికి వెళ్తారు, కానీ ఎక్కడికైనా తాను చదువుకోవడానికంటే ముఖ్యమైనది దేవుని సేవ చేయాలి అనుకున్నప్పుడు చదువును కూడా దేవుడు ఇచ్చాడు. చూడండి, ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. లోకరీతిగా ఎంబీబీఎస్ టైప్లో డాక్టర్ కావాలని తను అనుకుంది, కానీ ఇంకో రీతిగా డాక్టరేట్ చేయడానికి కృప చూపించి ఒక్కొక్క అడుగడుగున దేవుడు ఎంత సహాయం చేశాడో మనం చూస్తున్నాము. డాక్టరేట్ చేసేటప్పుడు కూడా 5 years చదవాల్సి వచ్చింది. ఒకసారి రాత్రి వేళ ఎవరో అబ్బాయి ఎదురైనాడు. మరి అతను దిగింది ఆటోలో నుంచి, ఎటు వెళ్ళాలో తెలియని అడ్రస్ తెలియని పరిస్థితుల్లో వాళ్ళ ఎవరు రాకూడదు, రౌడీ రాకూడదు, కానీ దేవుడు వాళ్ళ నాన్న యొక్క
ఆ, మరి స్టూడెంట్ని పంపించడం, అది సమయోచితమైన సహాయం వాక్యంలో ఉంది కదా. రోమ 8:28 ప్రకారం ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరిగించునని. దేవుడు ఎంత టైమ్లీ గ్రేస్ చూపించి టైమ్లీ సహాయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆశగొన్న ప్రాణిని దేవుడు తృప్తిపరిచాడు. హిందీ అంటే భయపడే ఆ బిడ్డను హిందీలో ఫ్లూయెంట్గా దేవుని వాక్యాన్ని చెప్పే బిడ్డగా దేవుడు వాడుకున్నాడు. ఆశ దేవుడు తీరుస్తాడు. ప్రభు విషయమైన ఆశలు మనకి ఎంత అవసరము. పిల్లరా, చదువంతటిలో పీజీ చేసే వరకు, డాక్టరేట్ చేసే వరకు దేవుడు కృప చూపించి, అలాగూ ట్రాన్స్ఫర్స్లో, జాబ్స్లో ఎంత కృప, ఎంత ఆశ్చర్యాలు, ఎంత అద్భుతాలు. అలా అనుకున్నట్లుగా, ప్రార్థించినట్లుగా అన్ని ట్రాన్స్ఫర్స్లో కూడా దేవుడు కృప చూపించి ఇక్కడికి ఒక కాలేజ్ రావాలా, మరి వృద్ధాప్యం వరకు ఇక్కడే, రిటైర్మెంట్ వరకు ఇక్కడే జాబ్ చేయాలనుకున్నప్పుడు ఎంత అనుకూలతో పులివెందలకే యొక్క కాలేజీని దేవుడు రప్పించడం, అలాగూ అక్కడే బిడ్డ పని చేయడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. తాను చెప్పినట్టుగా రాజేశ్వరి వాళ్ళ చిన్నమ్మ, ఈ చిన్నమ్మ వాళ్ళ అక్కని వివేకానంద రెడ్డి గారి భార్య. నేను అక్క పేరు మర్చిపోయాను, మనమన్న గుర్తుంది. సౌభాగ్యక్క. సౌభాగ్యక్క విశ్వేశ్వర అక్క అమ్మ కదా. సర్వేశ్వరి. ఎవరు పెద్ద నాన్న వీళ్ళ ముగ్గురులో? సర్వేశ్వరి అమ్మ పెద్దది కదా. మరి సౌభాగ్య సౌభాగ్య వీళ్ళందరూ ఆ దినాలు మేము వెళ్ళినప్పుడు ప్రభువును విశ్వసించారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఊరు పేరు తెర్నాంపల్లి. రాజేశ్వరి మమ్మల్ని అందరినీ స్టెప్ తీసుకొని వాళ్ళ గ్రామాలకన్నీ తిప్పింది అనమాట. మా పిల్లలు కూడా చిన్నపిల్లలు, వాళ్ళందరినీ తీసుకొని నేను, కోటేశ్వరి ఆ ప్రాంతాలు వెళ్ళి సేవ చేయడానికి ప్రభు కృప చూపించారు. వీరి యొక్క మరి అవ్వగారైన రాజారెడ్డి గారి భార్య గారి పేరు, ఆంటీ పేరు కూడా మర్చాను. జయమ్మ అండి. జాన్ రెడ్డి పెళ్లి జాన్ రెడ్డి పెళ్లికి వీళ్ళందరూ మేనత్తలు అందరూ వచ్చారు.